రాజ్ న్యూస్ నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కలిశారు. కడియం మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కలిశారు. కడియం మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఫిరాయింపుదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సభాపతికి సమాధానం ఇచ్చారు. దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలని చర్చ జరిగినట్టు సమాచారం. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ దీపిక, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పార్టీ ఫిరాయించినటువంటి బీఆర్ఎస్ లో గెలిచి కారు పార్టీ గుర్తు పైన గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు 9 మంది కడియం శ్రీహరి మినక మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ యొక్క వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ యొక్క భేటీ జరిగిందనేది కూడా ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మనం గమనిస్తే కనుక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అటు అరికపూడి గాంధీ, మరోవైపు కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి వీరందరూ కూడా ఈ యొక్క భేటీలో పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఒకరిద్దరు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ కూడా పార్టీ అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో మాత్రమే ఈ మూకుమ్మడిగా సమావేశం జరిగింది. ఆ తర్వాత ఎటువంటి ఉమ్మడిగా ఎటువంటి సమావేశం జరగలేదు. అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు భేటీ కావడం కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇటీవల సుప్రీంకోర్టుకు అటు బీఆర్ఎస్ నేతలు వెళ్లిన నేపథ్యంలో కూడా వారి పైన చర్యలు చేపట్టాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పీకర్ కు సూచించిన నేపథ్యంలో కూడా స్పీకర్ పలువురు నేతలకు ఈ యొక్క నోటీసులు జారీ చేశారు. అందులో అరికపూడి గాంధీ, మరోవైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వీరితో పాటుగానే పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా వారు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం పట్ల ఆ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఏ విధంగా రిప్లై ఇవ్వాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా కొంత స్పష్టత తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇటీవల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను పార్టీ మారలేదని కేవలం అభివృద్ధి కోసమే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని కూడా మీడియాకు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమాధానం రిప్లై ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగినట్లు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క 9 నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించినటువంటి కొత్త పాత నేతల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతా ఉన్నాయి. మరోవైపు అటు జగిత్యాల, బాన్సువాడ వీటితో పాటుగానే స్టేషన్ గణపూర్, మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అటు ముఖ్యంగా పటాన్ చెరువు నియోజకవర్గంలో కూడా పాత కొత్త నేతల మధ్య ఈ యొక్క అభిరాజుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విభేదాలు తారస్థాయికి చేరుతున్న నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విడివిడిగా ఉంటే పార్టీకి డ్యామేజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి
అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అనేటటువంటి సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేసినట్లు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా ఇటీవల కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో కూడా త్వరలోనే ఈ యొక్క స్పీకర్ సూచనలు చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు పలువురికి విడతల వారీగా ఈ యొక్క నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో వారు వివరణ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనిపైన కూడా తదుపరి సుప్రీంకోర్టుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది కూడా సుప్రీంకోర్టు ముందు ఎటువంటి వాదనలు వినిపించాలి అనేది కూడా వారికి కొంత డైరెక్షన్ ఇచ్చినట్లయితే తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు. ఉక్రెయిన్ పై రష్యా పంజా విసిరింది. మరోసారి భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 800కు పైగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. యుద్ధం సాగుతున్న 3.5 ఏళ్లలో ఆ స్థాయిలో గగనతల దాడులు చేపట్టడం ఇదే మొదటిసారి. తొలిసారి ఉక్రెయిన్ ప్రభుత్వ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది రష్యా. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ ప్రతినిధి యూరి ఇన్హాత్ ధృవీకరించారు. తమ ప్రత్యర్థి దేశం 13 క్షిపణులను ప్రయోగించిందన్నారు. 747 డ్రోన్లు, 4 క్షిపణులను నేల కూల్చినట్లు చెప్పుకొచ్చారు ఇన్హాత్. డ్రోన్లు, క్షిపణులు కీవ్ సహా దేశవ్యాప్తంగా 37 ప్రాంతాలను తాకినట్లు తెలుస్తోంది. దాడుల్లో ఓ చిన్నారి సహా 3 మృతి చెందారు. పదుల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు గాయపడ్డారు. రష్యా దాడుల్లో కీవ్లోని మంత్రుల భవనం పాక్షికంగా ధ్వంసమైంది. ఇందులో ఉక్రెయిన్ మంత్రుల నివాసాలు, కార్యాలయాలు ఉన్నాయి. శత్రుదేశం దాడిలో తొలిసారి ఓ ప్రభుత్వ భవనం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ ప్రధాని యూలియా తెలిపారు. ప్రపంచ దేశాలు మాస్కోపై ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ రష్యా దాడులను తీవ్రంగా ఖండించారు. రాజకీయ సంకల్పంతో క్రెమ్లిన్ దుశ్చర్యలను అడ్డుకోవచ్చన్నారు. ఉక్రెయిన్ పై రష్యా పంజా విసిరింది. మరోసారి భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 800కు పైగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. యుద్ధం సాగుతున్న 3.5 ఏళ్లలో ఆ స్థాయిలో గగనతల దాడులు చేపట్టడం ఇదే మొదటిసారి. తొలిసారి ఉక్రెయిన్ ప్రభుత్వ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది రష్యా. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ ప్రతినిధి యూరి ఇన్హాత్ ధృవీకరించారు. తమ ప్రత్యర్థి దేశం 13 క్షిపణులను ప్రయోగించిందన్నారు. 747 డ్రోన్లు, 4 క్షిపణులను నేల కూల్చినట్లు చెప్పుకొచ్చారు ఇన్హాత్. డ్రోన్లు, క్షిపణులు కీవ్ సహా దేశవ్యాప్తంగా 37 ప్రాంతాలను తాకినట్లు తెలుస్తోంది. దాడుల్లో ఓ చిన్నారి సహా 3 మృతి చెందారు. పదుల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు గాయపడ్డారు. రష్యా దాడుల్లో కీవ్లోని మంత్రుల భవనం పాక్షికంగా ధ్వంసమైంది. ఇందులో ఉక్రెయిన్ మంత్రుల నివాసాలు, కార్యాలయాలు ఉన్నాయి. శత్రుదేశం దాడిలో తొలిసారి ఓ ప్రభుత్వ భవనం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ ప్రధాని యూలియా తెలిపారు. ప్రపంచ దేశాలు మాస్కోపై ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ రష్యా దాడులను తీవ్రంగా ఖండించారు. రాజకీయ సంకల్పంతో క్రెమ్లిన్ దుశ్చర్యలకు అడ్డుకోవచ్చన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులో ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి చేసినట్టుగా తెలుస్తోంది. 800 డ్రోన్లు ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బిల్డింగ్ పై రష్యా అతిపెద్ద వైమానిక
దాడులతో ఇష్టపడింది. ఈ దాడిలో గాయపడ్డారు. ఉక్రెయిన్ దేశంపై రష్యా 805 డ్రోన్లతో దాడి చేసింది. వీటిలో 100 డ్రోన్లు, మిసైళ్లు, బిల్డింగ్పై కట్టమైన పొగ కమ్ముకుంది. ఎన్నుకునేందుకు కేబినెట్ బిల్డింగ్ పై రష్యా ఆర్మీ డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించింది. సగానికి పైగా కేబినెట్ బిల్డింగ్లు ధ్వంసమై అయితే రష్యా 240 డ్రోన్లు, 4 మిసైళ్లను విధించారు. అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ తైమూర్ తకాషెంకో తెలిపారు. ఇక 9 మిసైళ్లు, 56 దాడులు దీపంగా దాడులు జరిపాయి. 8 ప్రాంతాల్లో కూలిన డ్రోన్లు, మిసైళ్లు చాలా పడ్డాయి చెప్పేసి కూడా రష్యా కూలినపై ఉక్రెయిన్ దాడి చేసినట్టు కూడా మనకైతే సమాచారం ఉంది. ఉక్రెయిన్ కారణమని తెలుస్తుంది. హంగేరీ తన ప్రధాన కేంద్రమైనటువంటి సరఫరా చేసింది. ఇటీవల రష్యాలోని ఉనేచా నగరంలో ఆయిల్ ప్లేట్పై దాడి చేసింది. ఉక్రెయిన్ డ్రోన్ దళాలు ఖాళీఖేద్. రైట్, థ్యాంక్ యూ సైదులు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఎంఆర్పీఎస్ సమావేశం జరిగింది. మహాగర్జన సన్నాహక సదస్సుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పింఛన్దారులను సీఎం రేవంత్ మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మందకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు 20 నెలలు దాటినా అమలు చేయడం లేదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే పోరుబాట తప్పదని హెచ్చరించారు మందకృష్ణ మాదిగ. దేవరపల్లి తమ్ముడు, ఇది పేదల సమస్య. ఇది అత్యంత పేద కుటుంబాల సమస్య. ఒక కులం కాదు, ఒక మతం కాదు. ఇక్కడ వేదిక మీద కూర్చున్నోళ్ళు వాళ్ళు వికలాంగులైనా, వృద్ధులైనా, వితంతులైనా, ఒంటరిలైనా, ఎవరైనా పేదలు. అన్ని కులాలు, అన్ని మతాలు పేదలు వేదిక మీద కనిపిస్తారు. ఈ సభలో ఉన్న వాళ్ళు అన్ని కులాలు, అన్ని మతాల్లో ఉన్నారు, అందరూ పేదలు. అంటే పెన్షన్ మీదనే ఆధారపడి బతికే వాళ్ళ సమస్యను పరిష్కరించకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తే కనీసం అడిగే దిక్కు ప్రతిపక్షం నుంచి పెన్షన్ ఇస్తామని వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4,000 ఇస్తామని స్పష్టంగా ఉన్నది. ఈయన అధికారంలోకి వచ్చాడు. పోనీ ప్రతిపక్ష పార్టీ ఈనాడు బీఆర్ఎస్, ఆనాడు అధికారంలో ఉన్న పార్టీగా వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు. వాళ్ళ మేనిఫెస్టో కూడా నా దగ్గర ఉన్నది. 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తామని, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు, ఇతరులకు 4,000 ఇస్తామని ఆనాడు అధికార పార్టీ, ఈనాడు ప్రతిపక్ష పార్టీగా ఉండదు కావచ్చునని వాళ్ళ మేనిఫెస్టో కూడా ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉండబడి బీఆర్ఎస్ ఈనాడు ప్రతిపక్షానికి వచ్చింది. ఏదైనా ఇద్దరి మీద ఇప్పుడు బాధ్యత ఉన్నది. ఒకరు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది, వాళ్ళు ఇవ్వకపోతే ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోతే నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఎవరు, కేసీఆర్ గారు. ఇది ఈ రాష్ట్రంలో పేద వర్గాల మీద ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి చిన్న చూపు లెక్కలేని తనానికి నిదర్శనం పడుచుకుంటే మర్చిపోతారు. ఇది కవిత కామెంట్లపై కేసీఆర్ స్పందించాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కవిత ఆరోపణలను సుమోటోగా తీసుకుని దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలన్నారు. తెలంగాణ వాదంతో ఏర్పడిన బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సిబిఐ ద్వారా ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ను అంతం చేస్తే ప్రత్యామ్నాయంగా బీజేపీ ఏర్పడే అవకాశం ఉందన్నారు నారాయణ. ట్రంప్ అహంకారంతోనే భారత్, రష్యా, చైనా ఒక్కటయ్యాయని, 3 దేశాల కలయిక మంచి పరిణామం అంటున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు. సార్, ఈ నెల 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతా ఉంది. ఇప్పటి వరకు మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ తన స్టాండును వెల్లడించలేదు. ఒకవైపు ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డిని తెలంగాణ వాసిని నిలబెట్టగా, మరోవైపు ఎన్డీఏ కూటమి అటు సిపి రాధాకృష్ణ నిలబెట్టింది. ఇప్పటి వరకు తన వైఖరిని ప్రకటించలేదు.
నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే టీఆర్ఎస్ పుట్టుకే తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ ప్రజల యొక్క స్వపరిపాలన, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకి అనేటువంటి ఒక రాజకీయ విధానంతో పార్టీ పుట్టింది. పార్టీ రాష్ట్ర రెండుగా చీలిపోవడానికి కారణభూతమైంది. చనిపోయిన తర్వాత మీరు ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేశారు, వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. 2 పర్యాలు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి చేశారు. అంటే సన్స్ ఆఫ్ సాయిల్ థియరీ, తెలంగాణ బిడ్డ తెలంగాణ ప్రజలు చెప్పిన వాళ్ళు మీరు. వెంకయ్యనాయుడు పోటీ చేసినప్పుడు కూడా తెలుగు ప్రజలు కాబట్టి నేను పోటీ సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఎవరు? జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఆయన తెలంగాణ బిడ్డ. తర్వాత ప్రత్యేక తెలంగాణకి అధికారపూర్వకంగా సపోర్ట్ చేసిన వాడు. వెంకయ్యనాయుడు అని చేయలే, కానీ ఈయన ప్రత్యేక తెలంగాణ కోసం బయట మాలాగా స్టేట్మెంట్ ఇవ్వకపోయినా అన్ని రకాల గ్రౌండ్ వర్క్ మొత్తం చేసింది సుదర్శన్ రెడ్డి గారు. నేను దానిలో యాక్టివ్గా పాల్గొన్నాను కదా, నాకు తెలుసు కదా. అలాంటి వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్గా ప్రవేశపెడితే అందరికంటే ముందర కేసీఆర్ టీఆర్ఎస్ ముందుకొచ్చి మా తెలంగాణ బిడ్డ మేము సపోర్ట్ చేయాలని చెప్పాల్సిన నైతిక బాధ్యత, రాజకీయ బాధ్యత మీది. కానీ ఇప్పుడు దాకా నోరు తిరగపోవడం ఏంటి? అంతకన్నా మీకు అవకాశం ఇది ఉందా? ఒకవైపున తెలంగాణ సెంటిమెంట్తో మీరు పైకి వచ్చిన వాళ్ళు, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన కృషి చేసిన వాడు, భారతదేశం మొత్తం మీద అత్యంత ఉన్నతమైనటువంటి మర్యాద ఉన్నవాడు, జడ్జిమెంట్స్ అనేక కూడా ఇప్పుడు చారిత్రాత్మకంగా ఉన్నాయి. అలాంటి ఒక ఎగ్జాంపులరీ పర్సన్, అట్లాంటి అతన్ని బంగారం లాంటి మనిషిని మీరు ఇంతవరకు నోరు తెరలేదంటే అంతకన్నా మించిన దౌర్భాగ్యం, రాజకీయ అవకాశాలు ఇంకోటి లేదని మాత్రం చెప్పగలను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక కామెంట్ చేశారు. మోదీ, పుతిన్, జింగ్పిన్ కలిసి ఉన్నటువంటి ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. 3 దేశాల మధ్య సఖ్యత నెలకొందని అనుకోవచ్చా? ఇది ఈ 3 దేశాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా స్థిరపడేటటువంటి అవకాశం ఉందా? ఎందుకు ట్రంప్ ఇటువంటి కామెంట్ చేశారు? కొంత ట్రంప్ భయపడుతున్నాడు అని అనుకోవచ్చు. అమెరికా దుశ్చర్యల వల్ల ట్రంప్ యొక్క మెచ్యూరిటీ లేని పద్ధతుల్లో ఒక తలతెక్క కూతురుగా ప్రవర్తించారు. దాంతో ఆ బాధిత దేశాన్ని ఒకటి అవ్వాల్సి వచ్చింది. మన భారతదేశం ఇప్పుడు కానీ అలీని ఉద్యమ నాయకత్వం వహించినా మోడీ వచ్చిన వరకొని అమెరికా ఎట్లా చెప్తే తిన్నాడు, ఇజ్రాయెల్ సపోర్ట్ చేయమంటే చేశాడు. అట్లాంటి మోడీ కూడా దూరంగా పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ట్రంప్ విపరీతమైన ధోరణి ప్రకటించాడు, టారిఫ్లు ప్రకటించాడు, ఖర్చు సాధింపు చేయడం మొదలుపెట్టాడు, విద్యార్థులపైన దాడులు చేయడం మొదలుపెట్టాడు, ఉద్యోగస్తులను బెదిరిస్తూ ఉన్నాడు, ఆర్థిక ఆంక్షలు విధించి మన దేశానికి లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చి పనిచేస్తున్నాడు. ఆ దెబ్బతో తట్టుకోలేకుండా ఆ చైనా, సోవియట్ రష్యా, నార్త్ కొరియా ఇవన్నీ ఒకటైంది. దేన్ని తట్టుకోలేరు. అప్పుడు మోడీ కూడా దానికి కావాల్సిన పరిస్థితి అయిపోయింది, ఇష్టం లేకపోయినా. ఇప్పుడు మనస్ఫూర్తిగా పోలే, తప్పనిసరిగా పోయినాడు. ఇప్పుడు కలిసిన తర్వాత మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే ఈ 3-4 దేశాలు కలిసినాయో ట్రంప్ కాస్త అసలే కోతి, ఆ పై కళ్ళు దాగింది, ఆ పై నిప్పు దొక్కింది, ఇంకెట్లుంది దాని పరిస్థితి. ఆ టైపాడు పోతాడు ట్రంప్ పాపం, ఏమి అర్థం కాలే. కానీ పుతిన్ ఒక మాట చెప్పాడు, ఇంత పెద్ద భారతదేశాన్ని ఆ పద్ధతుల్లో ట్రీట్ చేయడం అనేది ఏ దేశానికి తగదు, ట్రంప్కి అసలు తగదన్నాడు. నిజమే, మన పెద్ద దేశం, చైనా కన్నా పెద్ద దేశం. అలాంటి దేశానికి ఎట్లా ఉండాలా? కామన్ సెన్స్ ఉండేవాడు. ఈ విధంగా ప్రకటించినప్పుడు ఇప్పుడు కూడా భారతదేశం, రష్యా, చైనా, నార్త్ కొరియాతో పాటు ఆ అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక దేశాల్లో బ్రిక్స్ అంతా కలిపి ఫైట్ చేస్తే మోడీ సచిన్ దిగి వస్తాడు. ఆ భయం పుచ్చుకుంది కాబట్టి టంపర్లాడుతున్నాడు, తైతకలాడుతున్నాడు. సరే, ఇది మంచి పరిణామంగా చూడొచ్చా? ఎట్లా చూడాల్సి ఉంటుంది? డెఫినెట్గా ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి అని పొగరబోతుగా వ్యవహరిస్తే ఇట్లా ఉంటుంది. వాళ్ళు డబ్బులు ఉండొచ్చు, కానీ 93% అప్పు ఉన్నాడండి. వాళ్ళు పని జీడిపిలో 93% అంటే వాళ్ళకు తక్కువే లేదు, పైకి కనిపిస్తున్నారు. కానీ అది ఒక విధంగా డబ్బులు ఉన్నది మాత్రాన అహంభావం వైఖరి కాకుండా రాజకీయాల్లో అహంభావం పనికిరాదు. అహంభావం ఆయనలో కనిపించింది. ఇప్పుడు ఆ అహంభావాన్ని దించేస్తా ఉంది, ఇంకా దిగుతుంది, దిక్కిందికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు చెప్తున్నమాట. కెమెరా పర్సన్ అమర్తో రాజ్ న్యూస్, హైదరాబాద్. రైట్, మరికొన్ని గంటల్లో ఆకాశం అద్భుత దృశ్యానికి వేదిక కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్ గా 85% మంది చూసే అవకాశం ఉంటుంది. బ్లడ్ మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8:58 ప్రారంభమవుతోంది. ఆ తర్వాత రాత్రి 9:57 నుండి స్పష్టంగా కనిపించనుంది. అలాగే రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది. 11:41 చంద్రుడు అత్యంత ఎర్రగా మారతాడు. రాత్రి 2:25 గ్రహణం పూర్తిగా ముగుస్తోందని సైంటిస్టులు అంటున్నారు.
చందమామ పూర్తి ఎర్ర రంగుతో ఉన్న దృశ్యాన్ని కన్నులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 గంటల నుండి 12 గంటల 22 నిమిషాల మధ్య సాధ్యమవుతోంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతాలో చంద్రగ్రహణం కనిపించిన కాంతితో, కాలుష్యంతో స్పష్టత ఉండదని, హిమాచల్, లడాక్, రాజస్థాన్, గుజరాత్, కూర్గులో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు, టెలిస్కోప్ లేకుండా బ్లడ్ మూన్ ని స్పష్టంగా చూడొచ్చు. మొత్తంగా ఈ బ్లడ్ మూన్ ఖగోళ ప్రియులకు పండగే అని చెప్పొచ్చు. ఇక చంద్రగ్రహణం కారణంగా ఆలయాలు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. రైట్, ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్.